చూస్తాను ఫ్రెండ్స్, ఏముంటాయి కూడా తెలియదు. ఉద్యోగాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది డోరు. ఇంకా వర్కింగ్ అప్పట్లో వర్కింగ్ చేసేటప్పుడు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటి ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం దారి మిస్ అయితే మాత్రం బయటికి మనం పోలేం ఫ్రెండ్స్. మనం అన్నీ తెలుసుకొనే రావాలి లోపలికి. దీంట్లో ఎగ్జిట్ లాగే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జిట్ లాగే ఉంది. లేదు బతికిపోతున్నాయి ఫ్రెండ్స్ లోపలికి పోతా అంటే. ఈ గుడ్లకు కూడా ఫ్రెండ్స్ లోపలికి పోకూడదు, మనకు తెలియదు కాబట్టి మనం పోయి మళ్ళీ రిస్క్లో పడతాం. చాలా ఉంది ఫ్రెండ్స్. ముందుకు రండి ఫ్రెండ్స్. అప్పట్లో లైట్స్ అంటే ఉన్నాయి ఫ్రెండ్స్. లైట్లు ఒకసారి లైట్ ఆఫ్ చేయి, వాళ్ళకి చూపిద్దాం మబ్బు ఎంత మబ్బు ఉందో. లైట్ ఆఫ్ చేస్తే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత వెలుతురు ఉందో. ఇప్పుడు నేను ఒక నిమిషం ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేస్తే ఎంత వెలుతురు ఉంటుందో కూడా తెలియదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఏం కనపడలేదు. అందుకే ఏం కనపడదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఫుల్ 5 కిలోమీటర్స్ లోపలే అండర్గ్రౌండ్లోనే ఉన్నాం ఫ్రెండ్స్ మనం. అందుకు మేబీ కనపరాదు. అందుకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ ఇంకో లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఇట్లా వచ్చి దారి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడికి చూడండి, ఇక్కడ మళ్ళీ దారి ఉంది ఫ్రెండ్స్. మెయిన్ డోర్ ఉంది, మళ్ళీ డోర్ ఉంది. డోర్ ముందుకెళ్దాను. ఈ గుడ్ల గోపులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది డోరు. ఇంకా వర్కింగ్ అంటే అప్పట్లో వర్కింగ్ చేసేటప్పుడు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ గుడ్ల గోపులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి గుడ్ల గోపులు. చూడండి ఫ్రెండ్స్, అప్పట్లోనే బల్బులు ఎన్ని ఈ బల్బులు ఫ్రెండ్స్. బల్బులు అప్పుడు ఇలాంటి ట్యూబే వాడితే ఉన్నారు ఫ్రెండ్స్. ఫిల్మెంట్ ల్యాంప్ ఇవి ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళు ఇక్కడ. అప్పట్లో ఇంకా అప్డేట్ కాలే కదా, ఇలాంటివి యూజ్ చేసేవారు. చూడండి ఫ్రెండ్స్, అప్పటి ఇంకా ఇవన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. లోపల ఎవరికి రారు ఫ్రెండ్స్. ఇవన్నీ అలౌ లేదు కాబట్టి, బట్ మనం రిస్క్ చేసి అలౌ చేసి మనం వచ్చేసాం కదా ఫ్రెండ్స్. ఇంకా ముందుకు వెళ్దాం. వీడికి లెవెల్ ఉంది ఫ్రెండ్స్. రాండి ఫ్రెండ్స్, మనం దారి మిస్ అయితే మాత్రం బయటికి మనం పోలేం ఫ్రెండ్స్. మనం అన్నీ తెలుసుకొనే రావాలి లోపలికి తప్ప. దారి అయితే మిస్ అయితే మాత్రం మనం ఇక్కడే ఉండాల్సిందే ఫ్రెండ్స్. మేబీ ఇక్కడ సిగ్నల్స్ కూడా దొరకవు, మీకు కూడా తెలుసు కదా. పద ముందుకు వెళ్దాం. ఫ్రెండ్స్, మనం వచ్చే దారి ఇది ఎగ్జిట్ దారి. బట్ మనం ఇట్లా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఇంకో దారి ఉంది. లైట్ బాగా కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఏందో ఎగ్జిట్ లాగే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జిట్ లాగే ఉంది. ఫ్రెండ్స్, ఇది ఏమైనా మెటీరియల్స్ పెట్టుకునే దానికేమో. చూడండి ఫ్రెండ్స్, పెన్స్ అండ్ బోర్డ్ అంట. ఇది బోర్డు ఏదైనా ఉంటుంది, దీని మీద మెటీరియల్స్ ఇప్పుడు రాసుకునే వాళ్ళేమో 1 2 3 లేయర్ 4 లేయర్స్ అని. అట్లా ఈ లేయర్కి సంబంధించినది 4 లేయర్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక్కొక్క మార్క్ వేసాడు వెన్సిలేషన్ బోర్డ్ అని. వెన్సిలేషన్ బోర్డు అంటే మెటీరియల్స్ పెట్టుకోవడానికి ఏదానికి ఉపయోగపడదాన్ని వెన్సిలేషన్ బోర్డు అంటారు. ఇక్కడ మెటీరియల్స్ ఎన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్పట్లోనే ఇట్లా రాసుకునే వాళ్ళు. అండ్ ఇది వచ్చి ఎగ్జిట్. మీకు మెయిన్లో చెప్పాను కదా, ఫస్ట్లోనే చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు ఒక ఎయిర్ వాల్ ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఎయిర్ వాల్ పైన స్టేజ్ బాయ్తిన్ ఉందని, స్టెప్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఈ ఎయిర్ వాల్ ఎగ్జిట్ ఇదే ఫ్రెండ్స్. మనము ఇప్పుడన్నా మిస్ అయినామనుకో, వాళ్ళు అప్పట్లో ఇక్కడ నుంచి వాళ్ళు పోయేటోళ్ళంట ఫ్రెండ్స్ బయటికి. ఊపిరి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్ లోపలికి పోతా అంటే. ఈ గుడ్ల గోబులు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి గుడ్ల గోబులు ఇక్కడ. ఇడికే ఫ్రెండ్స్ మనం చూసిన బాయ్ ఫ్రెండ్స్. అప్పట్లో ఆడ మోట్ల పైన చూసాం కదా, అది ఫ్రెండ్స్. ఇది మనం ఆడ ఎందుకులే ఫ్రెండ్స్, రిస్క్ ఎందుకు, మన పొలం పంట ఫ్రెండ్స్. ఇంకా ఆ వెనక్కి పోయి మీకు ఇంకా చూపిస్తా. స్టాప్ చేయి. అది మా కెమెరామ్యాన్ చూపిస్తే బాగుంటుంది అంటున్నాడు. పదా ఫ్రెండ్స్ చూపిద్దాం. దాని అవుట్లెట్ మేము చెప్పాం కదా, పైన బాయ్ ఉందని చెప్పాం కదా, ఎయిర్ వాల్ అని చెప్పాను కదా. ఎయిర్ వాల్ నుంచి ఇక్కడ దారి ఉందంటే చాలా గ్రేట్. ఇది చూపిస్తారా అంటున్నాడు. పదా ఫ్రెండ్స్ చూపిద్దాం. ఇదంతా పడిపోయింది ఫ్రెండ్స్, చాలా పడిపోయింది.
ఏమైనా ఉంటాయని భయం వస్తుంది ఫ్రెండ్స్. బట్ మా బామర్ది ఈనాడు మా కెమెరామ్యాన్. పాములు ఉన్నా కూడా తిక్కు తెలుస్తాం ఫ్రెండ్స్. చాలా హైట్ ఉంది కెమెరా. ఇదో ఫ్రెండ్స్ దీని అవుట్లెట్ చెప్పాను కదా, పైకి దారి ఉందని. అదే ఫ్రెండ్స్ పైకి స్టెప్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆడవరకు స్టెప్స్ అని చెప్పాను. ఇదో ఫ్రెండ్స్ చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్. పదా ఫ్రెండ్స్ మీకు చూపించాను కదా, అది నాకు చాలు. భద్రం ముందుగా లైటింగ్ పెంచు. ఫ్రెండ్స్ సడన్గా లైట్ కూడా అయిపోయింది. మనకు లైట్ కూడా ఇప్పుడు లేదు. లోపలికి ఎట్లా పోవాలో నాకు కూడా తెలియదు. ఫుల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ముబ్బుగా ఉందో. మనం ఎట్లా లోపల మనం ఎగ్జిట్లోకి పోవాలో కూడా అర్థం కావట్లేదు. ఇది లైట్ ఎందుకు పాడైపోయింది ఫ్రెండ్స్. బ్యాటరీ అయిపోయిందేమో ఫ్రెండ్స్. నాకు తెలిసి ఆల్మోస్ట్ బ్యాటరీ అయిపోయిందేమో. వస్తానే పోతుంది ఫ్రెండ్స్. బ్యాటరీ ఓవర్ ఫ్రెండ్స్. మనం బయటికి ఎలా పోవాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే మనం ఎగ్జిట్ ఒక లైట్ ఏం తెచ్చాము. బట్ కెమెరా తీయడానికి మనకు రిస్క్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కూడా ఛార్జింగ్ అయిపోయింది. మనం ఇప్పుడు బయటికి పోవాలంటే ఎట్లా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ రెండు పని చేయట్లేదు, రెండు వర్కింగ్లో లేదు. ఇది వస్తానే పోతుంది ఫ్రెండ్స్. చూడండి ఓకే ఫ్రెండ్స్. మనకు ఛార్జింగ్ లైట్స్ లేకుండా మొబైల్ లైట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకేం భయం మనకు. మొబైల్స్ లైట్ ద్వారా పోదాం. రండి ఫ్రెండ్స్ కనపడుతుంది. చూడండి ఫ్రెండ్స్ మనము అప్పుడు వచ్చిన దారిలోకి గుడ్డిగా పోతున్నాం. లైట్ లేకుండా పోతున్నాం ఫ్రెండ్స్. లైట్ లేకుండా పోతున్నాం. సో ఫ్రెండ్స్ అప్పట్లో గేట్గా యూజ్ చేసి ఇక్కడ పెట్టేసాను ఫ్రెండ్స్. యూజ్ లేదని ఇంకా దీనివల్ల. దో ఫ్రెండ్స్ మనము ఇట్లా రైట్ సైడ్ ఇక్కడ నుంచి పోతే మన ఎగ్జిట్ వస్తుంది. గుడ్డిగా చెప్తున్నా. ఇట్లానే ఈ రూట్కి పోతే మనకు ఎగ్జిట్ వస్తుంది అనుకుంటున్నా. ఇవన్నీ మనం చూసాం కదా ఫ్రెండ్స్. ఇవన్నీ చూసాం కదా. రండి ఫ్రెండ్స్ ముందుకెళ్దాం.